అంటే లోకల్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ లక్ష్మీ पार्वती परमेश्वर देवताभ्यो नमः. हर नम पार्वती पतये हर हर महादेव हर ओ शंकर जय. నాయకులందరూ కూడా బ్యాక్ కొనమని చెప్పండి దయచేసి. మా ఊళ్ళో ఎవరైనా వెనకాల్సినటువంటి నాయకులందరూ కూడా వెనకాల ఉంటారు. మీదే బాధ్యత. తీసుకెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి పరిచయం చేయవలసినటువంటి బాధ్యత దొంగరాయపాలెం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంపించి విజ్ఞప్తి చేస్తాము. అలాగనే సీతారాం గారి అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ దొంగరాయపాలెం ఏ గ్రామం రమ్మంటే రావట్లేదు. వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా మరీ ఈ రోజు మన పీతాన్ గారు దొంగరాయపాలెం గ్రామంలో మొదటిసారిగా ఇచ్చేస్తున్నారు. వారికి సాంఘ్యమైనటువంటి సైకిల్ కదమ్మా, 2 ఓట్లు కూడా సైకిల్ విధివంతుగా తీర్చాలి. మీ ఇంటికి విధివంతుగా తీర్చాలి. మీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం, సుస్వాగతం. దొంగరాపాలెం గ్రామ మన పీతాన్ గారిని మీ యొక్క అభిమానాన్ని దయచి మన కార్యకర్తలందరూ మన పీతాని సత్యనారాయణ గారు వెనకాల ఉంటారు. దయించి మన కార్యకర్త దొంగరాపాలెం ఎలక్షన్ లో రాబోయే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మీ ఆశీర్వచనాలు ఇచ్చి అత్యధిక మెజారిటీ మెజారిటీతో మన పీతాని గారిని గెలిపించి భవిష్యత్తు కాలంలో మన యొక్క నాయకుడు, మన పెద్ద, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పీతాని గారు మీ ఇంటికే వస్తున్నారు. మీ ఆశీర్వచనాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మీరు అభిమానించే నాయకుడు మీ ముందుకే వస్తున్నారు. మీ అభిమానాన్ని ఓట్ల రూపంలో సార్ నాయకులందరూ వెనకాలంటే ర్యాలీ కింద ఉంటుంది సార్. పెద్ద ర్యాలీ కింద ఉంటుంది సార్. 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రచారం ఆచండ నియోజకవర్గంలో ప్రారంభించడానికి ఈరోజు శుభముహూర్తం పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే ఈవేళ ప్రజల వద్దకే పీతాన్ అనే స్లోగన్తో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానులు కానీ స్థానిక నాయకత్వం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దొంగరాపాలెం
ఉత్తర ఈశాన్యం ఈ నియోజకవర్గానికి ఉన్న గ్రామంగా దొంగరాపాలెం గ్రామంలో ప్రారంభిస్తాము. ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పంచుకోవాలని చెప్పేతా ఉన్నాం. దుర్మార్గమైన పరిపాలనని అంతమొందించడంలో మీ సహకారం కావాలని చెప్తా ఉన్నాం. నవరత్నాల పేరిట అన్యాయం జరిగిన విషయాన్ని కూడా ఆయా కుటుంబాల నుంచి మా దగ్గరికి వస్తూ ఉంది. ఆఖరికి ఇళ్ల పట్టాలు అమ్ముకున్నారు, ఇళ్ల పట్టాలు కొనుక్కున్నామనే మాట చెప్తా ఉన్నారు. పోలీసు జులాన్ని ఉపయోగించుకొని అన్యాయం జరిగితే మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎన్నికలు జరగాలి, ఎన్నికలు జరిగితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తామనే మాటని వింటా ఉన్నాం. ఇది ప్రతిపక్ష పార్టీ మాట కాదు. ప్రజాస్వామ్యవాదిగా ప్రజల యొక్క ఆలోచనని ఈరోజు మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ఈరోజు చూస్తున్నట్టయితే అభివృద్ధికి సంబంధించిన ఏ గ్రామంలో కూడా శూన్యం. ఈరోజు ఇక్కడ సర్పంచ్ రామలింగేశ్వరరావు ఉన్నారు. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక్క విధిని కూడా నిర్వర్తించలేకుండా ఆ గ్రామ పంచాయతీలో నిధులు కూడా కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకత్వం. కానీ ఇక్కడ స్థానిక నాయుడు రంగరాజు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి అధికారులను సహకరించకుండా ఆఖరికి ఈవో కానించి ఇంజనీరింగ్ కూడా వ్యవస్థ డబ్బులున్నా ఏమన్నా పన్నుల రూపాయి వచ్చినా కూడా ఆ డబ్బులు కూడా ఖర్చు చేయడానికి వీలు లేకుండా టెక్నికల్ శాంక్షన్ కూడా చేయకుండా ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డగంటగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు స్థానిక శాసనసభ్యుడు గారి ఇంటికి పంపించడమే ప్రధాన ధ్యేయంగా ఈ దొంగరాపాలెంలో కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితోటి ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఈ పాదయాత్ర వల్ల ప్రజల్లో ఉండే సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి ఉండే భవిష్యత్తు యొక్క అవసరాలు తీర్చే ఒక కార్యక్రమాన్ని కూడా మా ఎజెండాలో పట్టబడుతూ ఉన్నాం. అవసరం అనుకుంటే పార్టీ అజెండాలో కూడా పెట్టుకుని వారి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే సామూహిక అవసరాలు ఉన్నాయో డెఫినెట్గా మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా మేము సూచించడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందనే మాటను చెప్పడానికి అనుమతిస్తూ ఉన్నాం.